గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 628. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్ అప్డేట్తో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 267 పాయింట్స్ పెరిగి 65,216 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 83 పాయింట్స్ పెరిగి 19,393 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.72% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.64% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.34% పెరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమర్జ్ అయినటువంటి వీళ్ళ ఎన్బిఎఫ్సి బిజినెస్ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ ఈ రోజు సెషన్ లో లిస్ట్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ అరౌండ్ 265 రూపీస్ కి లిస్ట్ అవడం జరిగింది. అక్కడి నుంచి ఈ స్టాక్ లోని బాగా సెల్లింగ్ ప్రెషర్ కనపడి చివరికి 5% కరెక్ట్ అయ్యి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ అయితే లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఈ స్టాక్ ఇంతలా కరెక్ట్ అవడంతో చాలా మంది ఈ స్టాక్ ఎందుకు ఇంతలా కరెక్ట్ అయిందని అడుగుతున్నారు. అండ్ కొంతమంది ఈ స్టాక్ బాగా కరెక్ట్ అయింది కదా, ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేసేయచ్చా అని కూడా అడుగుతున్నారు. సో ఈ రెండింటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీస్ స్టాక్ లోని మనం ఇంతలా ప్రెషర్ చూడడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే చాలా మంది దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ ఉంటుంది అండ్ ఈ డీమర్జర్ ద్వారా వాళ్ళందరికీ కూడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ కూడా అలోకేట్ అయ్యే ఉంటుంది. కొంతమందికి ఎన్బిఎఫ్సి బిజినెస్ ని హోల్డ్ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు. సో అలా ఇష్టం లేని వాళ్ళు ఈ స్టాక్ ని సెల్ చేసి ఉండొచ్చు. అండ్ ప్రెసెంట్ ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కి పెద్దగా బిజినెస్ లేదు కాబట్టి దాన్ని బట్టి మనం చూస్తే ఈ స్టాక్ అయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నది. సో ఎప్పుడైతే ఒక స్టాక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉంటుందో ఆబ్వియస్ గా ఆ స్టాక్ లోని మనం కొంత ప్రెషర్ చూస్తాం. అండ్ దాంతో పాటు చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ ని హోల్డ్ చేస్తూ ఉంటాయి కదా. ఈ హోల్డ్ చేస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి డీమర్జర్ లో భాగంగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ కూడా అలోకేట్ అయి ఉంటాయి. సో వాళ్ళకి ఎన్బిఎఫ్సి బిజినెస్ ని హోల్డ్ చేయడం ఇష్టం లేకపోయినా వాళ్ళు కూడా సేల్ చేస్తారు. అండ్ దాంతో పాటు ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ అలోకేట్ అయ్యే ఉంటుంది. సో ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని త్వరలో ఇండెక్స్ నుంచి తీసేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లోని సెల్లింగ్ ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇటువంటి వేరియస్ రీజన్స్ తోనే ఈ రోజు సెషన్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లోని మనం ప్రెషర్ చూసాం. అండ్ అంతేకాకుండా ఫర్దర్ గా కూడా ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్స్ అవి కూడా ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ని అమ్మేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మనకి ఫ్యూచర్ లో కూడా ఈ స్టాక్ లోని ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని ప్రెషర్ కనపడడానికి ఉన్నటువంటి రీజన్స్. అండ్ కమింగ్ టు బయింగ్ ఆపర్చునిటీ, కొంతమంది ఈ స్టాక్ కరెక్ట్ అవడంతో ఇప్పుడు కొనియచ్చా అని అడుగుతున్నారు. కంగారు పడిపోకండి. ఫస్ట్ థింగ్, ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దగ్గర ఇప్పుడైతే ప్రెసెంట్ పెద్దగా బిజినెస్ లేదు. కాకపోతే వీళ్ళు త్వరలో అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఈ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అవడమే కాకుండా ఫ్యూచర్ లో వీళ్ళ బిజినెస్ ని ఎలా గ్రో చేస్తున్నారు అన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుందో దాని వలన స్టాక్ బాగా కరెక్ట్ అయ్యి అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోకి వచ్చింది అనుకోండి, ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని వీళ్ళ బిజినెస్ ని కనుక వీళ్ళు కంటిన్యూస్ గా గ్రో చేస్తున్నట్లయితే అప్పటికి కూడా మీకు ఈ కంపెనీ బాగా నచ్చి కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసిన తర్వాత మీరు యాడ్ చేసుకోవడం బెటర్ తప్ప ఇప్పుడు స్టాక్ కరెక్ట్ అవుతుంది కదా అని చెప్పి కంగారు పడిపోయి కొనేయకండి. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా 2008 లేమన్ క్రైసిస్ గురించి ఐడియా ఉన్నది కదా. ఈ 2008 లేమన్ క్రైసిస్ ఏదైతే వచ్చిందో దాంతోని ఆ టైంలో గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా మనం ప్రెషర్ చూసాం. ఇటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు చైనాలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ది వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళతో పాటుగా జెఫ్రీస్ యొక్క గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అయినటువంటి క్రిస్ వుడ్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది. దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటంటే చైనాకి చెందినటువంటి జాంగ్జీ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి గ్రూప్ వాళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన చేయవలసినటువంటి ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేయట్లేదని. దీనికి రీజన్ ఏంటంటే ఈ జాంగ్జీ అనేటువంటి గ్రూప్ కి రియల్ ఎస్టేట్ సెక్టర్ లో ఎక్కువగా ఎక్స్పోజర్ ఉండడం. చైనాలోని ప్రాపర్టీ సేల్స్ కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తున్నాయి కదా. సో ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ వలన ఈ కంపెనీ వాళ్ళ వెల్త్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఇంట్రెస్ట్ పేమెంట్స్ అయితే చేయలేకపోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ కంపెనీయే కాదు, ఫర్దర్ గా మరికొన్ని కంపెనీస్ కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని. దానికి రీజన్ ఏంటంటే ఈ చైనాలోని రియల్ ఎస్టేట్ సెక్టర్ అయితే చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతుంది. ఈవెన్ మనం కూడా ప్రీవియస్ గా చాలా సార్లు చైనా రియల్ ఎస్టేట్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కూడా. లైక్ చైనా వాళ్ళ కంట్రీ డెవలప్ అవుతున్నట్టుగా చూపించుకోవడానికి కొన్ని ఫేక్ సిటీస్ ని కూడా బిల్డ్ చేసింది. అండ్ అంతేకాకుండా ఒక టైంలో అయితే కొన్ని ఏరియాస్ లోని ప్రాపర్టీ సేల్ అవ్వకపోవడంతో అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈవెన్ పుచ్చకాయలను అడ్వాన్స్ పేమెంట్ గా తీసుకుని ప్రాపర్టీస్ ని సేల్ చేయడం కూడా మొదలు పెట్టాయి. చైనీస్ ప్రాపర్టీ సేల్స్ ఏవైతే కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తున్నాయో ఆ సిచ్యువేషన్ కనుక ఇంకా కంటిన్యూ అయినట్లయితే
చూసినట్లయితే మరికొన్ని కంపెనీస్ కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాయని, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవడం వలన చైనాలోని మనం లెమన్ మూవ్మెంట్ చూసేటువంటి అవకాశం ఉన్నట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ చైనీస్ రియల్ ఎస్టేట్ సెక్టర్ రిలేటెడ్ గా ఇప్పుడు కాదు, ఈవెన్ కోవిడ్ టైం నుంచి కూడా వరీస్ అయితే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. చైనీస్ గవర్నమెంట్ అయితే ఈ ప్రాపర్టీ సేల్స్ పెంచడానికి కొన్ని స్టెప్స్ తీసుకున్నా కూడా స్టిల్ ఇంకా చైనాలోని పెద్దగా రికవరీ కనపడట్లేదు. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. మరికొన్నేళ్లలోని ఈ చైనీస్ రియల్ ఎస్టేట్ సెక్టర్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా డీటెయిల్స్ తెలిసేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ చైనాలోని లేమన్ క్రైసిస్ లాంటి సిచ్యువేషన్ వచ్చినట్లయితే చైనీస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఎకానమీస్. సో ఇటువంటి మేజర్ ఎకానమీస్ లోని ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ ప్రెషర్ అన్నది గ్లోబల్ ఎకానమీస్ అన్నిటి మీద కూడా పడేటువంటి అవకాశం ఉన్నది. ప్రస్తుతానికైతే ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ స్ట్రగుల్స్ రిలేటెడ్ గా అయితే న్యూస్ బయటకు వచ్చింది. ఫర్దర్ గా ఇంకా ఏమైనా డీటెయిల్స్ వస్తాయేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గా మన కంట్రీలోని నిత్యావసర వస్తువుల ధరలు అయితే బాగా పెరిగిపోతున్నాయి కదా. ప్రీవియస్ గా టమాటో ప్రైసులు బాగా పెరిగాయి, దాని తర్వాత రైస్ ప్రైసులు కూడా పెరిగాయి. ఈవెన్ మీకు గుర్తున్నట్లయితే మన డైలీ మనీ షో 619 లోని ఉల్లిపాయ ధరలు కూడా బాగా పెరగనున్నాయన్న విషయం ఏదైతే ఉందో దాని గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. నో ఈ వీకెండ్ లోని ఆనియన్స్ రిలేటెడ్ గా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనియన్ ఎక్స్పోర్ట్స్ పైన 40% ఎక్స్పోర్ట్ డ్యూటీని విధించింది. దీనికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఫెస్టివల్ సీజన్ ఏదైతే ఉందో దాని వలన మన కంట్రీలోని ఆనియన్ యూసేజ్ బాగా పెరగనున్నది. సో ఈ ఆనియన్ యూసేజ్ బాగా పెరగడంతో పాటు ఈ రెయినీ సీజన్ లోని మన కంట్రీలోని వర్షాలు సరిగ్గా పడలేదు అండ్ కొన్ని చోట్ల పడినా అది ఫ్లడ్స్ కింద మారడం వల్ల పంటలు కూడా బాగా నష్టపోయాయి. సో రానున్నటువంటి ఫెస్టివల్ సీజన్ లోని ఈ ఆనియన్స్ డిమాండ్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. జనరల్లీ ఇలాంటి పరిస్థితులు ఏం జరుగుతుంది, డిమాండ్ పెరిగి సప్లై తగ్గిందనుకోండి, ప్రైస్ అమాంతం పెరిగిపోతుంది. సో ఈ ప్రైస్ ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మన కంట్రీలో ఎంతైతే డిమాండ్ ఉందో దానికి తగినంత సప్లై ఉండేలా చూసుకోవాలి. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనియన్స్ ఎక్స్పోర్ట్స్ పైన 40% ఎక్స్పోర్ట్ డ్యూటీని విధించడం జరిగింది. ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీ 2023 డిసెంబర్ 31 వరకు కూడా అమల్లో ఉండబోతుంది. సో ఈ టైంలో ఎక్స్పోర్ట్ డ్యూటీని విధించడం ద్వారా ఎక్స్పోర్ట్స్ తగ్గాయి అనుకోండి, మనకి సరిపడినంత ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ప్రైస్ ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తుంది. చూడాలి ఈ రకంగా చేయడం వల్ల మన కంట్రీలోని ఆనియన్ ప్రైసెస్ కంట్రోల్లో ఉంటాయా లేదా అన్నది. ఒకవేళ ఆనియన్ ప్రైసెస్ కంట్రోల్లో లేకుండా పెరిగినట్లయితే మనలాంటి సామాన్యులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే రీసెంట్ గా ఈ నిత్యావసర వస్తువుల ధరలు అయితే కంటిన్యూస్ గా పెరిగిపోతున్నాయి. నో ఇటువంటి సిచ్యువేషన్స్ అసలు మన కంట్రీలో ఎందుకు ఏర్పడుతున్నాయి అండ్ అంతేకాకుండా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన ఈ వీకెండ్ లోని మన టాక్ ఛానల్ లోని ఒక డీటెయిల్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఒకవేళ ఆ వీడియోని గనక మీరు చూడలేనట్లయితే వీడియోని చూడడానికి ప్రయత్నించండి, మీకైతే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కళ్యాణి గ్రూప్ కి చెందినటువంటి భారత్ ఫోర్జ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ డిఫెన్స్ సబ్సిడరీ అయినటువంటి కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళకి కాంపోనెంట్స్ అండ్ ఆర్మ్డ్ వెహికల్ చాసెస్ ని సప్లై చేసేందుకు గాను 93.87 మిలియన్ యూరోస్ అంటే 850 crores వర్త్ ఆర్డర్స్ మన కంట్రీకి ఫ్రెండ్లీ కంట్రీస్ నుంచి రావడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 18 months టైం ఫ్రేమ్ లోపు ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. ఇంక ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళకి గవర్నమెంట్ అప్రూవల్స్ అయితే రావాలి. బట్ వీళ్ళకి ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి భారత్ ఫోర్జ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ABB ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఒక పాజిటివ్ అప్డేట్ అయితే ఒక నెగిటివ్ అప్డేట్. ముందుగా పాజిటివ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళకి రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఫార్మా సబ్సిడరీ అయినటువంటి రిలయన్స్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి మహారాష్ట్ర నాసిక్ లో ఉన్నటువంటి బయోసిమిలర్ అండ్ ప్లాస్మా ప్రోటీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ABB ఇండియా వాళ్ళు వాళ్ళ ఆటోమేషన్ అండ్ కంట్రోల్ సొల్యూషన్స్ ని డిప్లాయ్ చేయబోతున్నారు. దీని ద్వారా ఈ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లోని క్వాలిటీ కంట్రోల్ స్ట్రిక్ట్ గా అమలయ్యేలాగా అండ్ దాంతో పాటు వీళ్ళ ఆపరేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు టైం రెడ్యూస్ చేసుకోవడానికి ABB వాళ్ళ టెక్నాలజీ యూజ్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇది ABB వాళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి పాజిటివ్ అప్డేట్ అయితే వీకెండ్ లో వీళ్ళ దగ్గర నుంచి ఒక నెగిటివ్ అప్డేట్ కూడా వచ్చింది. వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి గూడ్స్ రిలేటెడ్ గా వీళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదని చెప్పి వీళ్ళపైన ₹1,00,000 ఫైన్ తో పాటు ₹5,000 పెనాల్టీ అంటే టోటల్ గా ₹105,000 ఫైన్ విధించడం జరిగింది. ఈ అప్డేట్ వీకెండ్ లో రావడంతో మార్నింగ్ నుంచి స్టాక్ అయితే నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. బట్ కానీ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే వీళ్ళ దగ్గర నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందని అనౌన్స్మెంట్ వచ్చిందో దాని తర్వాత అగైన్ మనం స్టాక్ లో రికవరీ చూసాం. నెక్స్ట్ సిపాస్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ లో మనకి ఈరోజు బాగా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళు నవంబర్ 2021 లోని వోడాఫోన్ ఐడియా వాళ్ళతో ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ ఏంటంటే నెక్స్ట్ 2 years పాటు అంటే నవంబర్ 2023 వరకు వీళ్ళు వోడాఫోన్ ఐడియాకి A2P సర్వీసెస్ అండ్ ఫైర్ వాల్ సర్వీసెస్ ను ఆఫర్ చేయాలి. దీనిలో భాగంగా వీళ్ళు సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నో అగ్రిమెంట్ టైం పీరియడ్ ఈ
2023 నవంబర్కి ఎండ్ అవుతుంది కదా. జనరల్ ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ అగ్రిమెంట్ ఎండ్ అవ్వకముందే వీళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్ వాళ్ళకి నచ్చి ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళ అగ్రిమెంట్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు వోడాఫోన్ ఐడియా వాళ్ళు తాన్లా ప్లాట్ఫామ్తో ఈ అగ్రిమెంట్ని అయితే ఎక్స్టెండ్ చేయట్లేదు. సో ఈ అగ్రిమెంట్ ఎక్స్టెండ్ చేయట్లేదు కాబట్టి నవంబర్ 2023 తర్వాత పెర్ క్వార్టర్ బేసిస్లోని తాన్లా వాళ్ళ రెవెన్యూస్ పైన 17 crores అండ్ ప్యాట్ పైన 9 crores వరకు ఇంపాక్ట్ పడినున్నది. సో ఇది తాన్లా ప్లాట్ఫామ్ రిలేటెడ్గా నెగిటివ్ అప్డేట్ కాబట్టి ఈరోజు సెషన్లో మనకి తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్లో ప్రెషర్ కనపడింది. వోడాఫోన్ ఐడియా వాళ్ళు తాన్లా వాళ్ళతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు కదా. సో తాన్లా వాళ్ళతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వాళ్ళు అనదర్ సిపాస్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి రూట్ మొబైల్తోని అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్గా రూట్ మొబైల్ వాళ్ళు ఆల్రెడీ మనకి ఫ్రైడే రోజే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్పీజీ గ్రూప్ కంపెనీ అయినటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా ఆర్డర్ రిలేటెడ్గా అప్డేట్స్ వస్తుంటాయి. దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. ఈ కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళకి కొత్తగా ఈస్ట్ ఇండియాలోని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి అండ్ అలాగే మిడిల్ ఈస్ట్ లోని 380 kV ట్రాన్స్మిషన్ లైన్ రిలేటెడ్ గా అండ్ దాంతో పాటు ఇండియా అండ్ ఓవర్సీస్ లో వేరియస్ కేబుల్స్ రిలేటెడ్ గా ఇలా మల్టిపుల్ సెక్టర్స్ లోని ఆర్డర్స్ వచ్చాయి. ఈ టోటల్ ఆర్డర్స్ యొక్క వాల్యూ 1007 crores. సో వీళ్ళకి అగైన్ 1000 crores పైన ఆర్డర్స్ వచ్చాయని అప్డేట్ తోని ఈ రోజు సెషన్లో కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మహీంద్రా వాళ్ళు జూన్ 2021 నుంచి జూన్ 2023 ఈ పీరియడ్ మధ్యలో ఏవైతే XUV 700 అండ్ XUV 400 వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేశారో ఆ వెహికల్స్ని అయితే రీకాల్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే ఈ టైంలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి XUV 700లోని వైరింగ్ సిస్టంలోని అండ్ XUV 400లోని బ్రేక్ పొటెన్షియోమీటర్లోని వీళ్ళు కొన్ని ఇష్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేశారు. సో ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం కోసం అని చెప్పి ఆ టైంలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి వెహికల్స్ని ఎవరైతే వాటిని రీకాల్ చేయడం జరిగింది. వన్స్ వీళ్ళ సర్వీస్ సెంటర్కి వచ్చిన తర్వాత ఆ ఇష్యూని అయితే రిజాల్వ్ చేసి మళ్ళీ కస్టమర్స్ కి వీళ్ళు బ్యాక్ ఇచ్చేస్తారు. ఈ సర్వీస్ ఏదైతే ఉంటుందో ఇది కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం కాబట్టి కంప్లీట్ గా ఫ్రీగానే చేయబోతున్నారు. సో ఒకవేళ మీరు కనుక ఈ జూన్ 2021 నుంచి జూన్ 2023 ఈ మధ్యలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి XUV 400 ఆర్ XUV 700 వెహికల్స్ ని కనుక కొన్నట్లయితే మీకు ఆల్రెడీ మహీంద్రా వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వచ్చి ఉండొచ్చు. మీ వెహికల్ ని రిపేర్ కి పంపించండి. ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది రిజాల్వ్ చేసి వెనక్కి తీసుకోండి. నెక్స్ట్ పల్సెస్ అగ్రి అండ్ వెజిటేబుల్ సీడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇండో యూఎస్ బయోటెక్ వాళ్ళు ప్రీవియస్ గా 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. ఈ బోనస్ ఇష్యూకి వీళ్ళు రికార్డ్ డేట్ ని ఆగస్ట్ 25th గా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు ఆగస్ట్ 25th నుంచి ఆగస్ట్ 29th కి రివైజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆగస్ట్ 29th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. వీళ్ళు ఈ బోనస్ ఇష్యూ రికార్డ్ డేట్ ని ఆగస్ట్ 25th నుంచి ఆగస్ట్ 29th కి రివైజ్ చేశారని అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఇండో యూఎస్ బయోటెక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కృష్ణా డయాగ్నోస్టిక్స్ స్టాక్ బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ కృష్ణా డయాగ్నోస్టిక్స్ వాళ్ళ దగ్గర నుంచి వీకెండ్ లో ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు సఫైర్ క్యాపిటల్ అనేటువంటి యూకేకి చెందినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ తోని ఈ ఆగస్ట్ 22nd రోజున అంటే రేపు ఇన్వెస్టర్ మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటు జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు ఈ కృష్ణా డయాగ్నోస్టిక్స్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ 960 రూపీస్ కే ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఈ రోజు ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ తో మనం చూసినట్లయితే ఈ టార్గెట్ ప్రైస్ అన్నది చాలా ఎక్కువగా ఉన్నది కదా. సో ఈ రెండు రీజన్స్ తోనే కృష్ణా డయాగ్నోస్టిక్స్ స్టాక్ లోని ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బిహెచ్ఎల్ వాళ్ళకి అదానీ పవర్ యొక్క సబ్సిడరీ అయినటువంటి మహాన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 4000 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బాయిలర్ టర్బైన్ తో పాటుగా కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ యొక్క జనరేటర్ అండ్ అసోసియేటెడ్ ఆక్సిలరీస్ ని సప్లై చేయబోతున్నారు. దీనిలోని యూనిట్ 1 ని 31 months లోని యూనిట్ 2 ని 35 months లోని వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. సో అదానీ పవర్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 4000 crores ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి బిహెచ్ఎల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి ఆస్ట్రేలియాకి చెందినటువంటి SCJV వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పెర్దామన్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ యొక్క 2.3 MMTPA యూరియా ప్లాంట్ కి పెప్రాక్ మోడల్స్ తో పాటు ఫ్యాబ్రికేషన్ అండ్ సప్లై ప్రాసెస్ రిలేటెడ్ గా ఒక సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 50,000 MT మాడ్యూల్స్ ని నెక్స్ట్ 32 months లోని డెలివర్ చేయవలసి ఉన్నది. వీళ్ళు సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ అంటున్నారంటే ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 1000 to 2500 crores ఉంటుంది. వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎల్ఎన్టీ స్టాక్ లోని స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అదానీ పోర్ట్స్ లోని ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 15,33,202 షేర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 130 crores వర్త్ షేర్స్ ఈచ్ షేర్ 850 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి ఈ బ్లాక్ డీల్ జరగడంతో ఈ రోజు సెషన్ లో అదానీ పోర్ట్ స్టాక్ 2% పైనే పెరిగింది. ఈ బ్లాక్ డీల్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఐఫోక్స్ విండ్ టెక్నిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి
PSU కంపెనీ అయినటువంటి NLC ఇండియా దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా తమిళనాడులో ఉన్నటువంటి 51 మెగావాట్ WTC కి వీళ్ళు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క పీరియడ్ 5 years. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ 5 years పీరియడ్ లోను వీళ్ళకి 40 crores వరకు రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఐనాక్స్ గ్రీన్ స్టాక్ 3% పైనే పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.